రైట్ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. చెట్ల నరికివేతపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని, 400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలు జస్టిస్ గవాయ్ ఇచ్చారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ తెలిపారు. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలని, పరిరక్షణలో రాజీ పడేదే లేదని అన్నారు. చెట్ల నరికివేత వీడియోలు, ఫోటోలు చూసి ఆందోళన పడ్డామన్నారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకుని అన్నిటికీ మినహాయింపులు ఇచ్చుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. నరికి వేసిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని అన్నారు. అసలు చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు. 100 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయంపైనే తాము దృష్టి సారించామని జస్టిస్ గవాయ్ తెలిపారు. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో ముందుకు రావాలని అన్నారు. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదన్న సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. చెట్ల నరికివేతపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని, 400 ఎకరాల్లో ఒక చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలు జస్టిస్ గవాయ్ ఇచ్చారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ తెలిపారు. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలని, పరిరక్షణలో రాజీ పడేదే లేదన్నారు. చెట్ల నరికివేత వీడియోలు, ఫోటోలు చూసి ఆందోళన పడ్డామన్నారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకుని అన్నిటికీ మినహాయింపులు ఇచ్చుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. నరికి వేసిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని అన్నారు. అసలు చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు. 100 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయంపైనే తాము దృష్టి సారించామని జస్టిస్ గవాయ్ తెలిపారు. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో ముందుకు రావాలన్నారు. గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదన్న సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది.
కంచు గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. చెట్ల నరికివేతపై అత్యున్నత న్యాయస్థానం సీరియస్ అయింది. చెట్ల నరికివేతను సమర్థించుకోవద్దని, పర్యావరణ పరిరక్షణలో రాజీ పడే ప్రసక్తే లేదని జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు. చెట్లు కొట్టేసే ముందు అనుమతులు తీసుకున్నారా లేదా స్పష్టంగా చెప్పాలని, 400 ఎకరాల్లో ఒక్క చెట్టు కూడా కొట్టకుండా ఆదేశాలు జస్టిస్ గవాయ్ ఇచ్చారు. 1996లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అనుమతులు తీసుకున్నారో లేదో చెప్పాలని జస్టిస్ గవాయ్ తెలిపారు. 100 ఎకరాలను ఎలా పునరుద్ధరణ చేస్తారో చెప్పాలని, పరిరక్షణలో రాజీ పడేదే లేదన్నారు. చెట్ల నరికివేత వీడియోలు, ఫోటోలు చూసి ఆందోళన పడ్డామన్నారు. అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందన్నారు. సెల్ఫ్ సర్టిఫికేట్ చేసుకుని అన్నిటికీ మినహాయింపులు ఇచ్చుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు. నరికివేసిన చెట్లను ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని అన్నారు. అసలు చెట్లు కొట్టేసే ముందు అనుమతి ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు. 100 ఎకరాల్లో జరిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలి అన్న విషయంపైనే తాము దృష్టి సారించామని జస్టిస్ గవాయ్ తెలిపారు. చెట్ల పునరుద్ధరణపై ప్రణాళికతో ముందుకు రావాలని అన్నారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా లేదన్న సుప్రీంకోర్టు విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది.